హాయ్ అండి అందరికీ. ఇదిగో ఇది మా చేనండి. ఇలా ఉంది మాది చెరువు అంచుకే ఉంటుంది. ఇది ఇలా ఉంది చెరువు అంచుకి. దీనికి నీళ్లు లేకోకుండానే అంటే మోటార్ వేయకోకుండానే చెరువు నీళ్ళతోటి పండిద్దండి. ఇది ఈ విధంగా ఉంది. ఇది మాది చెరువు పక్కనే చేను. ఆ గట్టున వచ్చాను, మళ్ళీ ఇది ఈ గట్టుకు వచ్చేసా ఫ్రెండ్స్. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు వచ్చా. ఇలా ఉంటుంది మా చేను. దీన్ని సదరం మొత్తం అంతా 2 మళ్ళు చిన్న చిన్నగా ఉండి అంతా కలిసి ఒక మడి చేపిద్దామంటే వీళ్ళు మా మామ కౌలుకి ఇస్తాడు ఫ్రెండ్స్. ఇది అంతా కలిసి ఒక్క మడి చేద్దామని అంటే చేయించటం లేదు. ఎందుకంటే నీళ్ళు ఒక్క మడి చేస్తే ఆగవనుకుంటా చేయించటం లేదు. అంతా కలిసి ఎంతో లేదు ఫ్రెండ్స్. ఇది 1/2 ఎకరం కూడా ఉండదు, ఉండకుండా ఉంటుంది. అందుకని 3 మళ్ళు కలిసి ఒక మడి అంటే నీళ్లు నిలబడతలేదని చెప్పానని వాళ్ళు ఎలా పెట్టారు. అక్కడ ఒక గట్టు ఇక్కడ ఒక గట్టు తిరగాలంటే కంప ఇదంతా ఉంది ఫ్రెండ్స్. కంప మొత్తం కంపలే ఉన్నాయి. ఇలా ఉంటుంది మా చేను చుట్టూ. చెరువు, ఈ చెరువులో నీళ్ళు ఇవన్నీ. ఇది గుప్తా ఎత్తిపోతల పథకం కాలువ వెళ్తూ ఉంటుంది ఇటు. ఇదంతా పొలాలకి. అంతకుముందు ఇవి కూడా పొలాలే ఫ్రెండ్స్. ఇది రోడ్డు మీదకి పోయి మాది ఎకరం పొలం ఉండేది. రోడ్డు పోసుకొని మాకు అది 1/2 ఎకరమే అయ్యింది. డబ్బులు వచ్చేసి తక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్. 25,000 ఇచ్చారు ఆ రోజుల్లో. పొలానికే పోయిందేమో ఎక్కువ, డబ్బులు వచ్చిందేమో తక్కువ ఫ్రెండ్స్. ఆ విధంగా అయిపోయింది మాకు మొత్తం మోసం జరిగింది ఫ్రెండ్స్ మాది. గవర్నమెంట్ దగ్గర మోసపోయాం ఫ్రెండ్స్ మేము. ఇదంతా ఇది చెరువే మొత్తం. ఈ చెరువులో పువ్వులు చూపిస్తానని ఇట్లా వస్తున్నా ఫ్రెండ్స్. చూడండి పూలు ఎలా ఉన్నాయో. చెరువులో ఇవన్నీ పూలే ఫ్రెండ్స్. అంతకుముందు బర్రెలు మేసాయి. ఇదంతా గేదెలని తోలుకొచ్చి ఇదంతా మేపేవాళ్ళమి. ఇంక ఇప్పుడేమో గేదెలు కాయకూడదని అన్నారు ఫ్రెండ్స్. నాకు పక్షపాతం వచ్చింది, అందుకని గేదెలను కాయట్లేదు. ఇదంతా చెరువే. చెరువులో పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పూలు. అంత దగ్గరికి రావట్లేదు ఫ్రెండ్స్. ఎన్ని మొగ్గలు వచ్చి ఉన్నాయి చెరువులో. పువ్వులు అంత మొగ్గలు వచ్చి ఉన్నాయి. మొత్తం అదే చెరువులోనే అన్నీ. నాకు ఈ పువ్వు ఇష్టంగా అనిపించింది ఫ్రెండ్స్, అందుకని ఈ పువ్వు కోసుకున్నా. ఇంకా వెళ్ళి కోసుకుందామంటే కుదరటం లేదు, రావట్లేదు. అంత జీబుగా ఉంది, రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. బాయ్ అందరికీ.